ప్రభువైన యేసుక్రీస్తు నామములో చివరి మీద ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము 14 వచనం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ముని కోలలకు ఎదురు తన్నుట అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, ముని కోలలకు ఎదురు తన్నుట. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం 13-18 వచనాల్లో, అగ్రిప్ప రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట నేను చూచితిని. మేమందరం నేలన పడినప్పుడు, సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసించుచున్నావు? ముని కోలలకు ఎదురుతనుట నీకు కష్టము అని హెబ్రీ భాషలో స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా, నువ్వు ఎవడవని అడుగుగా, ప్రభు, నీవు హింసించున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నేను పరిచారకునిగాను సాక్షిగాను నేను నియమించుటకై కనబడి ఉన్నాను అని చెప్పాడు. ప్రియులారా, నీవు లేచి నీ పాదములను మోపి నిలువము. వారి చీకటిలో నుంచి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరిగి నా యందు విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యమును పొందినట్లు వారి కన్నుడు తెచ్చుటకే నేను నీ యొద్దకు వారిని పంపేదనను అని చెప్పాను. ప్రియులారా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ముని కోలలకు ఎదురుతారట అనే విషయంలో అపొస్తలుడైన పౌలు జీవితంలో అతను అనుభవించిన అనుభవాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారు మధ్యాహ్న సమయంలో దమస్కులో సౌలు బయలుదేరి వెళుతున్నాడు. అతను బయలుదేరి వెళ్ళడానికి యెరూషలేము మతాది పెద్దల దగ్గర అతను అనుమతి పొంది, చూడండి, ఒక పత్రాన్ని చేతబట్టుకుని దేవుని బిడ్డలైన యేసుక్రీస్తు బిడ్డలైనటువంటి ఆ బిడ్డల్ని హింసించడానికి, వాళ్ళని చెరపడుకుని తీసుకురావడానికి అధికారంతో తీసుకుని అతను బయలుదేరి పడుకుని వెళుతున్నాడు. అప్పటికే చాలామందిని హింసించాడు, చాలామందిని బాధ పెట్టాడు, అనేక మందిని చావుకు కూడా కారకుడయ్యాడు, అనేక మందిని జైలు పాలు చేశాడు, అనేక శ్రమలు గురి చేశాడు. అతను భయంకరమైన నేరాలు చేసి యేసుక్రీస్తు నామమును అవమానపరిచాడు. ప్రియులారా, ప్రభు యేసు వారు, క్రీస్తు వారు మధ్యాహ్న సమయంలో దమస్కులో అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతను వెళుతుండగా అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగు సౌలుతో పాటు వెళుతున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఆ ప్రభావం చూడగానే అందరూ కూడా తట్టుకోలేక నేలను పడిపోయారు. పడిపోయినప్పుడు స్వరం వినబడుతుంది, ఆకాశంలో స్వరం వినబడుతుంది, సౌలా సౌలా, నన్ను ఎందుకు నీ వాళ్ళు హింసించుచున్నావు? ముని కోల ఎదురుతుంటే నీకు కష్టము కదా. హెబ్రీ భాషలో స్వరము నాతో పలుకుడ వింటిని. అప్పుడు ప్రభువా, నీవెవడైనా అడగగా, ప్రభువు, నీవు హింసించున్న యేసును అనే విషయాన్ని నాకు తెలియపరిచాడు. రాజా, నాకు కలిగిన దర్శనాన్ని నేను చూశాను, రియల్గా నేను చూశాను. మధ్యాహ్న సమయంలో నేను నా క్యారెక్టర్ ఆలోచించుకుంటే ధర్మశాస్త్ర పాండిత్యంలో అనుభవం కలిగిన వాడును, అన్ని విషయాలు ఆరితేరిన వాడును. చూడండి, మంచి జ్ఞానాన్ని సంపాదించుకున్నాను. ధర్మశాస్త్ర విషయంలో గమాలీయులు పాదం దగ్గర పెరిగిన వాడు నేను. అయితే అదే మాట కట్టుబడి ఉన్నాను. అదే మాటలో జీవిత ప్రయాణం చేస్తూ యేసుక్రీస్తు నామాన్ని ఎవడైతే అంటాడో ఆ వ్యక్తిని కొట్టడం, వాడిని పట్టుకోవడం, బంధించడం, చూడండి, మతాధికారులకు వాడిని అప్పగించడం, ఇదే కార్యక్రమం చేసుకుంటూ వచ్చాను. ప్రియులారా, ఒక సమయంలో ఆకాశం నుంచి మధ్యాహ్న సమయంలో వెలుగు కనబడింది. ఆ వెలుగు చూసినప్పుడు నేను చూడలేక నేలను పడిపోయాను. నాతో పాటు ఉన్న వారందరూ కూడా పడిపోయారు. పడిపోయిన తర్వాత అది ఒక స్వరం వినబడుతుంది, సౌలా సౌలా, నీవేళ నన్ను ఎందుకు హింసించున్నావు? ముని కోలను ఎదురుతనుట అది నీకు కష్టమా అనే విషయాన్ని ఆలోచన చేస్తున్నావా అనే విషయాన్ని ఆ స్వరం అన్నప్పుడు నేను, ప్రభువా, నా కళ్ళు మూసుకుపోయినాయి, నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు, అయోమయ పరిస్థితులు ఉన్నప్పుడు నీవు భయపడకము, నువ్వు లేచి నీ పాదం నువ్వు అక్కడ నిలబడి ఉండు. చీకట్లో నుంచి వెలుగులోనికి, సాతాను బంధకములో నుంచి వెలుగులోనికి ప్రకాశింప చేయడానికి నేను సాక్షిగాను, చూడండి, దేవుని బిడ్డలకు స్వాస్థ్యముగాను నేను పంపుతున్నాను అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు తెలియపరిచారు. ప్రియులారా, అదే చూద్దాం. అపొస్తలుల కార్యములు 26:19 చెప్తున్నా చూడండి. కాబట్టి అగ్రిప్ప రాజా, ఇక్కడ రాజుగారితో మాట్లాడుతున్న దగ్గర తీసుకుని వెళ్ళారు. ఇతను నేరాలను చేశాడు, భయంకర ఇబ్బందులు పడ్డాడు, అనేక మందిని బాధలు పెట్టాడు, అనేక మందిని శ్రమలకు గురి చేశాడు, అనేక మందిని చంపాడు, అనేక మందిని చెరసాలేశాడు. ఇప్పుడైతే మారి ఇదిగో క్రీస్తుని పట్టుకుని అతని ఆధీనంలో యేసుక్రీస్తు అనే వ్యక్తి చేత సువార్తను పాటించుకుంటూ బయలుదేరి, చూడండి, మన సమాజాన్ని, మన పెద్దలను అందరినీ కూడా మోసం చేసుకుంటూ వస్తున్నాడు ఇతడు. ప్రియులారా, అని అతన్ని బంధించడానికి అతన్ని తీసుకుని వెళ్ళారు. బంధించి
బంధించి తీసుకుని వెళ్ళారు. ఆకాశం నుండి నాకు ఒక దర్శనం కలిగింది, నేను భయపడక మొదట దమస్కులోని వారికిని యెరూషలేము వారు యూదా దేశమంతటను తర్వాత అన్ని జనులకును వారు మారు మనస్సు పొంది దేవునితో తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవాలని ప్రకటించుచూ ఉంటిని. నాకు కలిగిన దర్శనమును బట్టి యేసుక్రీస్తు నాతో మాట్లాడిన మాటను బట్టి నేను భయపడి ఆయన మాటకు లోబడిన వాడై నాంత నేనుగా రక్షణ బాప్తిస్వం తీసుకుని ఆయన సేవకుడుగా నేను ప్రచారం చేసుకుంటూ మొదట దమస్కులోని వారు చేశాను, తర్వాత యెరూషలేము వారు చేశాను, తర్వాత యూదా దేశమంతటా చేశాను, తర్వాత అన్ని జనులకు కూడా నేను సువార్తను ప్రకటించాను. మారు మనస్సు పొందాలనే విషయాన్ని తెలియపరుస్తున్నాను ప్రియులారా. ఈ హేతువు చేత యూదుల దేవాలయంలో నన్ను పట్టుకుని చంపుడుకు ప్రయత్నము చేసిరి. అయితే నేను ఈ సమయంలో మీ దగ్గర నేను తేబడ్డాను. ఈయనెవరు, ఎందుకు దేవుడు ఈ మధ్యాహ్న సభలో దమస్కుల వెలుగులో ప్రకాశించాడు విషయం చూద్దాం. అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయం మొదలు చెప్తున్నాడు చూడండి. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమాలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్రమందును నిష్ఠయందు నిష్ఠితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారం దేవుని గూర్చి ఆసక్తుడై ఉండి రోమా పౌరుడుగా నేనున్నాను. ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాల్లో వేయించి మరణ పర్యంతమును హింసించుకుంటూ వచ్చింది రాజా. ఇందును గురించి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. మత పెద్దల అనుమతితో దమస్కు పత్రికలు తీసుకుని దమస్కులను వారిని బంధించి యెరూషలేము తేవాలని అక్కడ నేను ప్రయాణం చేస్తూ వెళ్ళి తిని మా మార్గ మధ్యలో నాకు ఈ స్థితి సంభవించింది. అపొస్తలుల కార్యములు 22:6 చెప్తున్నాడు చూడండి. నేను ప్రయాణం చేస్తూ దమస్కు సమీపించినప్పుడు మధ్యాహ్నం ఆకాశమందు ప్రకాశమైన గొప్ప వెలుగు నా చుట్టూ ప్రకాశించను. ఆ వెలుగులో ఒక స్వరము, సౌలా సౌలా నీవేళ్ళను హింసించున్నావు, మునికోలు ఎదురుతునుట నీకు కష్టమని మీరు భాషలో ఒక స్వరము మునికోలు అని వినబడింది. ప్రియులరా, మునికోలు అనగా జ్ఞాపం చేసుకుందాం. నాగలి పట్టి రైతు ఎద్దులు దున్నుతున్నప్పుడు ఆ ఎద్దులు ఎక్కడైనా మరి మాట వినకుండా ఆగిపోయినప్పుడు ఏం చేస్తాడంటే తన దగ్గర ఒక కర్ర ఉంటుంది. ఆ కర్రకి చివర ఒక చిన్న ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు అది ఇనుముతో కూడిన ఒక మేకులాగా ఒక ముళ్ళు ఉంటుంది. ఆ మేకు ముళ్ళు అది సన్నగా ఉంటుంది. ఆ కర్ర బిడ్డ అలా పొడిచినప్పుడు అది సురుక్కుమని అది ముందుకు వెళ్ళిపోతుంది ప్రియులరా. కాబట్టి ఈ ముళ్ళు నువ్వు ఎదిరిస్తావా, నువ్వు ఎదిరించగలవా అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు ప్రియులరా. తర్వాత ఆ వెలుగును చూసి నేను గుడ్డివాడిగా అయిపోయాను. నువ్వు వెళ్ళు అననయ అని ఒక మనుషుడున్నాడు, అతను ఏం చేయాలని తెలియజేస్తాడు, ముందుకు వెళ్ళని చెప్పగానే ఆ గుడ్డివాడిగా అయిపోయిన తర్వాత మరి సౌలు అలా నడుచుకుంటూ వెళ్తూ అలా కొందుకు ముందు వెళ్ళిన తర్వాత అననయ అక్కడికి వచ్చి అతని దగ్గర నిలబడి విషయాన్ని గ్రహించి సౌలా సహోదరుడా దృష్టి పొందమని చెప్పి చేతులుంచి అతను ప్రార్థన చేయగానే అతడు దృష్టి పొందినవాడిగా ఉన్నాడు, మామూలు మనిషిగా మారాడు ప్రియులారా. ఇది తన జీవితాన్ని మనం సాక్ష్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12-15 చెప్తున్నాడు చూడండి. పూర్వము నేను దోషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వానిగాను నియమించినందుకు నన్ను బలపరిచిన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసేది కనుక కనికరింపబడి ఆయన కుమారుడుగా నేను స్వీకరించబడ్డాను. ప్రియులారా, పూర్వం నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే హానికరుడను దోషకుడను హింసకుడని విషయాన్ని క్లియర్గా ఒప్పుకుంటున్నాడు. అయినను తెలియక నేను చేశాను కాబట్టి నన్ను క్షమించి నన్ను మన్నించి ఆయన బిడ్డగా రక్షణ కొనసాగి ఆయనకు సాక్షిగా బ్రతకడానికి నాకు అవకాశం ఇచ్చిన ప్రభుకి యేసుక్రీస్తు వారికి నేను ధన్యుడినై కృతజ్ఞుడై ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియులారా, మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-15 చెప్తున్నాడు చూడండి. పాపులను రక్షించేందుకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారం యోగ్యమునై ఉన్న విషయాన్ని చెప్తున్నాడు. తిమోతి పత్రిక రాశాడు. తిమోతి అంటే చాలా ఇష్టం కాబట్టి తిమోతికి ప్రతి పత్రికను కూడా ఇంచుమించుగా ఆయన రాసుకుంటూ వచ్చాడు. ప్రియులరా, పౌలు క్రీస్తు 46వ సంవత్సరంలో అంత్యోకులు బర్నబాలను సువార్త సేవకులను విషయంలో ఏర్పాటు చేసుకుని ఈ కొనియా లోస్త్రా దెర్బే పెర్గములు ఎఫెసీయులు అన్యులకు సువార్త బోధనను ప్రారంభించి అనేక శ్రమలు ఎదుర్కొన్నవాడుగా ఉన్నాడు. ఓపికగాను విశ్వాసములోను నిరీక్షణలోను చూడండి సహనములోను ప్రదర్శించి అనేక పట్టణములలోను యెరూషలేమును అన్య ప్రదేశములలోను ప్రాణము లెక్క చేయక నిలబడి తన పరుగును కడముట్టించిన వాడుగా ఉన్నాడు. ప్రియులరా, అంతేకాదు తన సేవ పరిచర్లు
చూడండి చూడండి, అపొస్తలుల కార్యములు, రోమపత్రిక, మొదటి కొరింథీ, రెండవ కొరింథీ, గలతీ పత్రిక, ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీలు రాసిన పత్రిక, రెండవ తిమోతి, మొదటి తిమోతి, హెబ్రీయులు రాసిన పత్రిక, ఇలా కొన్ని పత్రికలన్నీ కూడా ఆయన రాశాడు. ప్రియులరా, శిష్యుల కంటే ప్రత్యేక స్థానాన్ని పొందినవాడుగా ఉన్నాడు. సువార్త విషయం అనేక స్థలాలు సందర్శించాడు. అతను అనుభవించిన శ్రమ లేదు, అతను పడని ఇబ్బంది లేదు. ప్రియులరా, అనేక విషయాలు చూద్దాం. చూడండి, సాక్షిగా చూద్దాం. 2 కొరింథీ 11:23 జ్ఞాపం చేస్తున్నాడు. చూడండి 26లో, మరి విశేషముగా ప్రయాసపడి తిని అనేక పర్యాయములు శరస్సాల్లో నుండిని అపరిమితమైన దెబ్బలు తిండిని. చూడండి, యోధామత పెద్దల చేత చూడండి అవమానాలు, నిందలు, బెత్తంలో వచ్చే కొట్టబుట, రాళ్లతో కొట్టబడుట, 3 సార్లు ఓడ పగిలి ప్రయాణంలో నేను ఇబ్బందులు పడ్డాను. అంతేకాదు, ఒక రాత్రంతా సముద్రంలో ఓడ పగిలిపోయి గడిపాను. నదుల ప్రయాణంలోను, ఆపదలోను, స్నేహితుల యొక్క ఆపదలోను, పట్టణముల ఆపదలోను, దొంగల ఆపదలోను, చూడండి అన్యజనుల ఆపదలోను, బంధువుల ఆపదలోను, తనచూ జాగరణతోనూ, ఆకలి దప్పులతోనూ, ఉపవాసాలతోనూ గడిపి అనేక శ్రమలు అనుభవించి దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారికి సాక్షిగా నిలబడడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి నేను వందనాలు తెలియజేస్తానని ఈ పత్రికను రాశాడు. ప్రియులరా, చివరగా తన సేవ పరిచర్లు ప్రాణాలు లెక్క చేయక నీరో చక్రవర్తి ఆధ్వర్యంలో అత సాక్షిగా శిరచ్ఛేదనం చేయబడిన మరి సాక్షిగా అతను జీవించాడు. ప్రియులరా, అత సాక్షిగా చనిపోయాడు. ప్రియులరా, ఇతని ఉద్దేశము ధర్మశాస్త్రం వల్ల దేవునికి విధేయులుగా ఉండాలని ఆలోచన ప్రయత్నించాడు. కానీ చివరికి యేసుక్రీస్తు యొక్క నామం ద్వారా శిలువ రక్తము చేతనే మనిషి రక్షించబడి ఆయన బిడ్డల ద్వారానే పరలోక రాజ్యమును చేరవలను అనే విషయాన్ని మరి యేసుక్రీస్తు వారు అతని మార్గదర్శిగా చేసుకొని మరి ఈ ప్రదేశాలని స్వార్థ ప్రకటించుకుంటూ ముందుకు తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రియులరా, ఇది పౌలు యొక్క జీవితంలో దేవుడు చేసిన ఒక అద్భుతం. మునికోళ్ళు అంటే ఎద్దులు, 2 ఎద్దులకి నాగలిపడి దున్నుతున్నప్పుడు ఒక కర్ర ఉంటుంది, ఆ కర్రకున్న ఒక చిన్న ముళ్ళు ఉంటుంది, దాన్ని మునుకోళ్ళ అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. పౌలా, మునుకోళ్ళని ఎదురుతుంట నీకు కష్టము కదా అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.